హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే మాత్రం మనకి బీ ఫార్మసీకి సంబంధించి, ఇంకా ఫార్మాటిక్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, నేను మీకు ఆ అప్డేట్‌నైతే మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీకు ఫార్మసీకి సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడొస్తున్నాయి? సో, అదే విధంగా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. సో, ఆ డౌట్‌ని కూడా క్లారిఫై చేస్తాను. సో, మీకు కూడా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, చాలామంది అంటే న్యూస్ న్యూస్ పేపర్ అంటే మీకు చాలా అప్డేట్స్‌లో అయితే మాత్రం చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లోని బైపీసీ వాళ్ళకైతే మాత్రం బీ ఫార్మసీ ఏపీ, ఈఏపీ సెట్ సంబంధించి బీ ఫార్మసీ అనేది రిలీజ్ అయితే అయిపోయింది. ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి అఫీషియల్ పేపర్ రూమ్స్ అయితే వైరల్ అయితే అవుతుంది. సో, మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో, ఇందులో మీకు ఏపీ ఈసెట్ అని చెప్పి అయితే ఉంది. చాలామంది అయితే దీన్ని పట్టుకొని ఏపీ ఈఏపీ సెట్ అంటే మీకు ఎంసెట్‌కి సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితే అయిపోయిందని చెప్పి చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు. ఇది ఏపీ ఈసెట్‌కి సంబంధించి ఫ్రెండ్స్. సో, అంటే ఎవరైతే మాత్రం అంటే డిప్లొమా నుంచి ఎవరైతే వస్తున్నారో సో, వాళ్ళకైతే మాత్రం ఇది చెల్లుతుంది. సో, ఇది ఏపీ ఈసెట్ వాళ్ళకి మీకు ఏపీ ఈఏపీ సెట్ అంటే ఏపీ ఈఏపీ సెట్ కానివ్వండి, ఏపీ ఎంసెట్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. సో, స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో, ఇది మీకు ఇది ఎందుకు మీకు ఇంకా అవ్వలేదనుకున్నట్లయితే మీకు ఒక రీజన్ అయితే ఉంది. సో, ఆ రీజన్ వల్లే మీకు ఇంకా మీకు బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటిక్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అయితే లేట్ అయితే అయిపోతుంది. సో, అది తెలుసుకునే ముందు మీరెవరైనా సరే మన ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌లోని ఏపీ టీఎస్ సంబంధించి, బైపీసీకి సంబంధించి ప్రతి కౌన్సెలింగ్ అప్డేట్ కూడా మేము డిస్కస్ చేస్తాము. సో, అదే విధంగా ఏపీలోని రాష్ట్ర పథకాలు గానివ్వండి, లేకపోతే స్కీమ్స్ గానివ్వండి, జాబ్స్ గానివ్వండి, ఇంకా సెట్స్‌కి సంబంధించి అడ్మిషన్స్ కానివ్వండి, అంతా కూడా మనం వీడియోలో డిస్కస్ చేస్తాం కాబట్టి సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక మనకి చూసుకున్నట్లయితే ఎందుకు బీ ఫార్మసీకి సంబంధించి మనకి ఏదైతే కౌన్సిలింగ్‌కి సంబంధించి లేట్ అవుతుంది అనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయితే అయ్యాయి. సో, ఇక్కడ చూసారు కదా! స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి మనకి డేట్స్ అయితే వచ్చాయి. సో, స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి ఏపీ ఎస్‌హెచ్‌ఏ అని చెప్పి మనకి కౌన్సిల్ అయితే మాత్రం స్టార్ట్ అయితే చేసింది. సో, స్పాట్ అడ్మిషన్స్‌కి మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కాబట్టి, సో, ఈ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఎంతవరకు ఉంటాయి? ఈ స్పాట్ అడ్మిషన్స్ అన్నీ కూడా మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి అవుతాయి కాబట్టి, సో, స్పాట్ అడ్మిషన్స్ అవుతున్నంత సేపు కూడాను మనకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీ బీ ఫార్మసీకి సంబంధించి లేకపోతే ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అవ్వదు. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా లేట్ అయితే అవుతుంది. సో, ఫార్మసీకి సంబంధించి డేట్స్ అనేవి మీకు నేను ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనేవి వీడియో చివరిలో చెప్తాను. సో, మీకు ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనేవి ఎప్పుడు డేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చివరి వరకు చూడండి. సో, అదే విధంగా మీకు ఎప్పుడు ఈ ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అవుతాయని చెప్పి చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు అంటే ఎప్పుడు క్లోజ్ అవుతాయంటే మీకు 28థ్ నైన్త్ అంటే ఈ నెల 28థ్ మాత్రం మీకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయితే అవుతాయి కాబట్టి, సో, అప్పటి వరకు కూడా మీరందరూ ఖచ్చితంగా వెయిట్ అయితే చేయాలి. ఆ తర్వాత మీకు ఎంపీసీ వాళ్ళకి అంటే డైరెక్ట్‌గా బైపీసీ వాళ్ళకి కౌన్సెలింగ్ అయితే తీసుకెళ్లరు. బీ ఫార్మసీకి సంబంధించి లేకపోతే ఫార్మాటిక్‌కి సంబంధించి. ప్రస్తుతం అయితే మీకు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి సీట్లయితే ఫిల్ చేస్తారు. ఎంపీసీ వాళ్ళకి కనీసం ఒక కౌన్సెలింగ్ అయిన తర్వాతన్నా సరే, అప్పుడు మీకు బీ ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది బైపీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఒక అంటే మీకు 50, 50 ఛాన్స్ అయితే ఉంటాయి. అంటే 50, 50 లైక్ 50% ఎంపీసీ వాళ్ళకి, 50% బైపీసీ వాళ్ళకిస్తారు. కానీ ఎంపీసీ వాళ్ళకైతే మాత్రం ఎవరు కూడా ఎంపీసీ వాళ్ళు అందులో జాయిన్ అవ్వరు కాబట్టి 1, 2 సీట్లు ఫిల్ అయితే అవుతాయి. సో, అలా ఫిల్ అయిన సీట్స్‌కి మాత్రమే అంటే 1, 2 సీట్స్ ఫిల్ అయిపోయిన వెంటనే సెకండ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీకు ఫస్ట్ కౌన్సెలింగ్ ఏదైతే ఏపీ సెట్ బైపీసీ వాళ్ళకైతే కౌన్సెలింగ్ కండక్షన్ స్టార్ట్ అయితే అవుతుంది. సో, మీకు ఈ నెల చివరికైతే మాత్రం ఈ యొక్క కౌన్సెలింగ్ అనేది స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి కౌన్సెలింగ్ పూర్తవుతుంది కాబట్టి, సో, మీకు నెక్స్ట్ మంత్ అంటే 1 తారీఖు నుంచి మీకు 10 తారీఖు వరకు ఎంపీసీ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి, సో, ఆ తర్వాత మీకు అంటే మీకు 10 తారీఖు తర్వాత మీరు ఖచ్చితంగా కూడా ఏపీ సెట్ బైపీసీ వాళ్ళకైతే మాత్రం కౌన్సెలింగ్ అనేది బీ ఫార్మసీ ఇంకా ఫార్వర్డ్‌కి సంబంధించి స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫార్మసీకి ఇంకా బీ ఫార్మసీకి సంబంధించిన డేట్స్ అయితే మాత్రం సో, ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి స్టార్ట్ అయితే అయిపోయింది ఎంపీసీ వాళ్ళకి. సో, ఇంకా ఎవరైనా చూడకపోయినట్లయితే మన ఛానెల్‌లో వీడియో కూడా చేశాను. సో, డేట్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో తెలంగాణకు సంబంధించి బీ ఫార్మసీకి సంబంధించి వాళ్ళు వెంటనే ఎళ్లి అప్లై చేసుకోండి. తెలంగాణ ఏపీ సెట్ రాసిన వాళ్ళు మాత్రమే. సో, వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి అయిపోయిన వెంటనే మనకి బైపీసీ వాళ్ళకైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు లేట్ అయింది అని మనం చూసుకున్నట్లయితే పర్మిషన్ అయితే రావడానికి లేట్ అయితే అయింది. సో, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కూడా ఎందుకు లేట్ అయిందని అనుకున్నట్లయితే ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది అంటే కౌన్సిల్‌కి సంబంధించి కోర్ట్‌లో కేసెస్ నడుస్తుంది కాబట్టి, సో, ఈ యొక్క ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది లేట్ అయితే అయింది. సో, ఇప్పుడు కూడా ఇంకా ఏపీలో ఇంకా ఎందుకు లేట్ అవుతుంది? తెలంగాణలో ఆల్రెడీ అయిపోయింది కదా! మన ఏపీలో ఎందుకు ఇంకా లేట్ అవుతుందని చూస్తున్నట్లయితే, తెలంగాణలో అయితే మాత్రం అంటే స్టార్ట్ అయితే అయిపోయింది. బట్ ఏపీలో అయితే ఇంకా స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అనేది మిగిలిపోయింది కాబట్టి, ఇంకా ఏపీలో ఇంకా లేట్ అయితే అవుతుంది. సో, ఆల్రెడీ నేను ఎంపీసీ వాళ్ళకి కూడా మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చేసి పెడతాను. ఇక బైపీసీ వాళ్ళకైతే స్టార్ట్ అయిన వెంటనే నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతాను. మొత్తం కౌన్సెలింగ్‌లో గైడెన్స్ మొత్తం ఇస్తాను. సో, సింపుల్‌గా మీరేం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మీకు ఏపీ సెట్ బైపీసీకి సంబంధించి ప్రతి కౌన్సెలింగ్ అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు వరకు న్యూస్ అయితే మాత్రం మరిన్ని న్యూస్ అప్డేట్స్‌తో పాటు మరిన్ని వీడియోస్‌తో మేము కళ్ళ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు థాంక్ యూ. బై.